జూలై 5, 6, 7, 8, 9, 10 తేదీల్లో తులారాశి వారికి ఒక స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పు. అసలు జూలై 5, 6, 7, 8, 9, 10 తేదీల్లో తులారాశి వారికి ఏ స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పులు జరగబోతున్నాయి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్త నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. తులారాశి వారికి జూలై 5 నుంచి జూలై 10 వరకు మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన పరిచయాలు చోటు చేసుకునే అవకాశం ఉందని జ్యోతిష విశ్లేషణలు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా ఒక మహిళతో జరిగే సంభాషణ, సహాయం, సలహా లేదా కుటుంబానికి సంబంధించిన ఒక విషయం మీ ఆలోచన విధానాన్నే మార్చేసే అవకాశం ఉండవచ్చు అని అయితే చెప్పుకోవాలి. అయితే ఈ వీడియోలో చెప్పే విషయాలు జ్యోతిష విశ్లేషణల ఆధారంగా మాత్రమే. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జాతకం, దిశలు, గోచారం వేరేగా ఉండటం వల్ల ఫలితాలు కూడా మార్చి ఉండవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ తేదీల్లో మీకు గతంలో ఆగిపోయిన ఒక పని మరలా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం మీకు అందవచ్చు. కుటుంబంలో ఒక మహిళ, అది తల్లి కావచ్చు, భార్య కావచ్చు, అక్క, చెల్లి లేదా బంధువు కావచ్చు, మీకు ఒక ముఖ్యమైన సూచనను ఇవ్వవచ్చు. ఆ సూచన శ్రద్ధగా వినడం చాలా మంచిది అని అయితే గుర్తుంచుకోండి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాల విషయాల్లో తొందరపడకుండా ప్రతిదాన్ని పరిశీలించి నిర్ణయం అయితే తీసుకోవాలి. విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెడితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అని కూడా గుర్తుంచుకోండి. అయితే ఆర్థిక విషయంలో ఖర్చులను నియంత్రించడం చాలా మంచిది. అవసరం లేని కొనుగోళ్లు కొద్ది రోజు వాయిదా వేయడం చాలా ప్రయోజనకరంగా అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడితే అపార్థాలు తొలగే అవకాశం కూడా అయితే ఉంది అనే చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా సరైన నిద్ర, సమతుల్యతైన ఆహారం మరియు తగినంత నీరు త్రాగటం చాలా మంచిది. అయితే మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయటం లేదా ప్రార్థించటానికి సమయం కేటాయించటం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. అయితే తులారాశి మిత్రులారా, జూలై 5 నుంచి జూలై 10 వరకు మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా ఒక పెద్ద మార్పుకి పునాది కావచ్చు అని అయితే గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే ప్రతి వ్యక్తిని, ప్రతి అవకాశాన్ని తేలికగా అయితే తీసుకోకండి. ముఖ్యంగా ఒక మహిళ ద్వారా వచ్చే సలహా, సమాచారం లేదా పరిచయాలు మీ జీవిత దిశనే ప్రభావం చేసే అవకాశం ఉందని జ్యోతిష విశ్లేషణలు సూచిస్తున్నారు. అయితే ఈ మహిళ కుటుంబ సభ్యురాలు కావచ్చు, కార్యాలయంలో మీతో కలిసి పనిచేసే వ్యక్తి కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేదా చాలా కాలం తర్వాత మరలా మీ జీవితంలోకి వచ్చిన ఒక పాత పరిచయం కూడా కావచ్చు. ఆమె చెప్పే మాటలను వెంటనే అర్థం కాకపోయినా కొద్ది రోజుల తర్వాత వాటి విలువ మీకు అయితే తెలుస్తుంది అనే చెప్పుకోవచ్చు. జూలై 5న మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఆ రోజు తొందరపడకుండా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. మీ మనస్సు చెప్పేది కూడా వినండి. అయితే జూలై 6న ఆర్థిక విషయంలో కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఆగిపోయిన డబ్బు రావటం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించటం, మార్గాలపై చర్చలు జరగడం లేదా ఉద్యోగానికి సంబంధించిన మంచి సమాచారం వినటం వంటి పరిణామాలు జరగవచ్చు. అయితే జూలై 7న కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇంటిలో ఒక మహిళ చెప్పే సూచన భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకనే ఆ రోజును వాయిదాలు అయితే దూరంగా ఉండటం చాలా మంచిదిగా కూడా చెప్పుకోవచ్చు. జూలై 8న కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. ప్రతి అవకాశాన్ని ప్రశాంతంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. జూలై 9 మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం ముందుకు కదిలే సూచనలు కనిపించవచ్చు. అయితే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా అహంకారానికి చోటివ్వకుండా వినయంగా వ్యవహరిస్తే మరింత మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. జూలై 10న మీ ఆలోచనలలో స్పష్టత పెరుగుతుంది. భవిష్యత్తు కోసం ఒక మంచి ప్రణాళికలు రూపొందించగలుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. గతంలో చేసిన తప్పులు నుంచి పాఠం నేర్చుకుని కొత్తగా ప్రారంభించడానికి సిద్ధమవుతారని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో మీ మాట
తీర్పుకు చాలా ముఖ్యమని అయితే గుర్తుంచుకోండి. కోపంతో మాట్లాడిన ఒక మాట మంచి సంబంధాన్ని ధ్వంసం చేయొచ్చు. అందుకనే ప్రేమతో మాట్లాడిన ఒక మాట సంవత్సరాలుగా ఉన్న అపార్థాన్ని కూడా తొలగించవచ్చు. కాబట్టి మీరు మాట్లాడే విధానంలోనే మీ జీవితం అయితే ఆధారపడి ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం అనుకూలంగా అయితే భావించబడుతుంది. ప్రతిరోజు కొద్దిసేపు ప్రార్థించడం లేదా ధ్యానం చేయటం, సానుకూలమైన ఆలోచనలతో ముందుకు నడవటం మీకు మానసికంగా బలాన్ని కూడా పెంచుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే తులారాశి మిత్రులారా, ఈ సమయంలో మీ జీవితంలో జరిగే మార్పులు ఒకే రోజు కనిపించకపోవచ్చు. కానీ జూలై 5 నుంచి 10 మధ్యలో జరిగే కొన్ని చిన్న సంఘటనలు తర్వాత నెలలో పెద్ద ఫలితాలకు దారి తీసే అవకాశం కూడా ఉంటుందని జ్యోతిష విశ్లేషణలు చెబుతున్నారు. అందుకనే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా అయితే గమనించండి. మీరు గతంలో ఎంతో నమ్మిన ఒక వ్యక్తి మరలా మీ జీవితంలోకి రావచ్చు. అతను లేదా ఆమె మీకు ఒక కొత్త దారిని చూపించే అవకాశం ఉంది. గతాన్ని అపార్థాలను పక్కన పెట్టి ప్రస్తుతాన్ని ప్రశాంతంగా అర్థం చేసుకోవడం చాలా మంచిది అని కూడా చెప్పుకోవాలి. అయితే ఉద్యోగం చేస్తున్న తులారాశి వారికి అధికారులు మీకు మీ పనితీరుకి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొత్త బాధ్యతలు లేదా పదోన్నతకు దారి తీసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రతి పని సమయానికి పూర్తి చేయటం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీరు అలా పూర్తి చేయడంతో మీకు మంచి పేరు కూడా తెచ్చిపెట్టవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా పాత బాకీలు వసూలు అయ్యే అవకాశం కూడా ఉండవచ్చు. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు అన్ని వివరాలు ఒక్కసారి పరిశీలించడం చాలా మంచిది. కుటుంబ జీవితంలో చాలా కాలంగా ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటిలో పెద్దవారి సలహా మీకు ఉపయోగపడుతుంది అనే చెప్పుకోవచ్చు. వారి అనుభవం ఆధారంగానే తీసుకున్న కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేయవచ్చు అని కూడా గుర్తుంచుకోండి. ప్రేమలో ఉన్న తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకుండా పరస్పరం మాట్లాడుకుని అర్థం చేసుకునేందుకు అయితే ప్రయత్నించడం చాలా మంచిది. అయితే నమ్మకం మరియు గౌరవం బంధాన్ని మరింత బలపరుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. వివాహితులకు జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించేందుకు ఇది అనుకూలమైన సమయం కూడా కావచ్చు. చిన్న చిన్న విషయాలపై వాదనలు చేయకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇంటిలో ప్రశాంతవంతమైన వాతావరణం అయితే నెలకొంటుంది అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా తగినంత విశ్రాంతి, సమయానికి భోజనం చేయటం, సరైన నిద్ర వంటివి అయితే మానసిక ప్రశాంతతను, మానసిక ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచి మీకు మంచి అవకాశాలను అయితే అందిస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా జూలై 5, 6, 7, 8, 9, 10 తేదీల్లో తులారాశి వారికి ఏ స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పులు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.